అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఫామ్‌కి వెళ్తూ ఉంటే మధ్యలో నాకు డ్రై ఫ్రూట్ షాప్ కనిపించింది. నాకు యాక్చువల్‌గా డేట్స్ తీసుకోవాలని నేను ఇక్కడ దిగాను. అయితే దీంట్లో అన్ని రకాల డేట్స్ అయితే ఏం బాలేవు. ఏవో ఒక వెరైటీ ఆఫ్ డేట్స్ మాత్రమే నచ్చి అవి తీసుకున్నాను. ఇంకా నేను యాక్చువల్‌గా క్యాష్యూ నట్, ఆల్మండ్స్ మాత్రము నాకు ఆర్గానిక్‌వే దొరుకుతాయి. నేను అవే తెప్పించుకుంటాను. ఇవి డేట్స్ మాత్రం నాకెప్పుడు దొరకలేదు. ఒకసారి డేట్స్ తీసుకుందామని మాత్రమే ఆగాను ఇక్కడ. నేను ఫామ్‌కొచ్చేసరికి శ్రీనివాస్ పైప్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. అంటే వాటర్ అనేది సరిగ్గా వస్తుందా లేదానని. యాక్చువల్‌గా ఇక్కడ పసుపు వేసాం కదా! పసుపుకు నీళ్లు పట్టడం కోసం అని చెప్పి ఇక్కడ పైప్స్ మేము ఆల్రెడీ తీసుకున్న పైప్స్‌కి వాషర్స్ పోయినాయన్నమాట. కొత్త వాషర్స్ తెచ్చి వేసిన తర్వాత ఆ వాషర్స్ ఎందుకో తెలియట్లేదు. దీనికి ఫిట్ అవ్వలేదో ఏమో కానీ మొత్తం వాటర్ లీక్ అవుతున్నాయి. అందుకోసమని అక్కడ చెక్ చేసుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత మేము ఇక్కడ ఆల్రెడీ పాత ఇక్కడ తోట ఉంటుంది కదా! ఇప్పుడు మేము కూరగాయలు వేసుకున్న తోట దగ్గరికి పైప్ లైన్ వేసుకున్నామని మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా! అదంతా కూడా మేము మళ్ళీ వాటర్ కొద్దిగా ఓపెన్ చేసి ఒకసారి అంతా చెక్ చేసుకుంటున్నాం. మధ్యలో ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నాము. మళ్ళీ మట్టి అంతా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా లోపల లీకేజెస్ ఉంటే మళ్ళీ పని చేయడం కష్టమైపోతుంది కదా అని చెప్పి ఇప్పుడే ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. నీళ్ళైతే వస్తున్నాయి. అక్కడ మేము కొద్దిగా మాత్రమే ఓపెన్ చేసుకున్నాం. ఎక్కడ కూడా లీకేజెస్ లేవు, ఏం లేవు, బాగానే ఉన్నాయి. లక్ష్మిని ఫస్ట్ తీసుకెళ్తారు. తీసుకెళ్తే మిగిలిన పిల్లలు కూడా అన్నీ వరుసగా వస్తాయి చూడండి. అందుకే అంటారేమో తల్లి ఆచరణలోనే పిల్లలు నడుస్తారు అనేది దానికి నిదర్శనం ఇదేనేమో. మేఘాలు చాలా బాగా అనిపించినాయి. అందుకనే నేను వీడియో తీశాను. ఎంత బాగున్నాయో చూడండి మేఘాలు, మబ్బులతో కూడుకున్న మేఘాలు. నేను ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఒక కొత్త డాగ్ వచ్చి కూర్చొని ఉంది. ఫామ్ హౌస్ గృహప్రవేశం జరిగినప్పుడు అప్పుడు కనిపించింది ఈ డాగ్. బాగా ఫుడ్ తినడానికని వచ్చేది. అప్పుడు మేము బాగా పెట్టాం ఫుడ్. అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అది మాకు మధ్యలో స్వింగ్ ఉంటుంది కదా, అది ఫిట్ చేస్తున్నాము. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వర్షం బాగా పెద్దగా పడ్డప్పుడు ఉయ్యాల మీదకి వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పి తీసి పెట్టాం. కోర్ట్ యార్డ్లో దోమలు రాకుండా ఉండడం కోసమని మెష్ వేయించాం సైడ్కి. ఆ మెష్లో నుంచి వర్షం పెద్ద పడ్డప్పుడు ఆ మెష్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది అనమాట. ఆ వాటర్ బయటికి వచ్చేటప్పుడు ఈ ఉయ్యాల మీద పడుతున్నాయి. అందుకోసమని అప్పుడు తీసి పక్కన పెట్టాము. మళ్ళీ ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. అంతా డస్టింగ్ చేస్తున్నాను. ఈ బీరువా మా బెడ్రూమ్లో ఉంటుంది. ఇది చాలా చాలా పాత బీరువా. మోర్ దాన్ 50 years బ్యాక్ బీరువా ఇది. లక్ష్మీనారాయణ వాళ్ళది ఇది. వాళ్ళు పుట్టక ముందుకు నుంచి ఉందనుకుంటా ఈ బీరువా. నేను పాత వస్తువులను అంత ఈజీగా పడేయను. యాంటిక్ పీస్ లాగా అట్లాగే వాడుకుంటా. నేను దీనికి మంచిగా పాలిషింగ్ చేయించి నేను ఇంట్లో వాడుకోవడానికి అట్లాగే పెట్టుకున్నా. నేను ఇది మా బెడ్రూమ్లోనే పెట్టుకున్నాను అనమాట. అట్లాగే ఈ బండల్ మాత్రం చాలా ఈజీ మెయింటెనెన్స్, అసలు చాలా బాగున్నాయి అసలు ఈ బండల్ మాత్రం. ఇవి తాండూర్ బండలే, బ్లాక్ స్టోన్ అనమాట ఇవి. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు టమాటా నారు తీసుకొచ్చాం కదా, అవి శ్రీనివాస్ నాటాడనమాట. మళ్ళీ కలుపు వచ్చిందని చెప్పి మా అమ్మ కలుపు తీస్తుంటే నేను వాటి మధ్యలో మెంతులు చల్లాను. లైవ్ మల్చింగ్ లాగా ఏవో ఒక సీడ్స్ చల్లుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మెంతులు చల్లాను. మనకి ఆకుకూర వస్తుంది, ఇంకా కలుపు రాకుండా ఉంటుంది అని. మేము ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి రాగానే వర్షం, విపరీతమైన వర్షం పడింది చూడండి. కొన్ని చోట్ల వాటర్ లీక్ అవుతూ ఉన్నాయి.
ఇంకా ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ప్లేస్‌లో బాగా లీక్ అవుతున్నాయి వాటర్. వర్షం వచ్చినప్పుడు ఈ ప్లేస్‌లో నిలబడి చూస్తుంటే ఆ ఆనందానికి మాటలు లేవసలు. చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా రోజులైపోయిందని చెప్పి బెడ్‌షీట్స్ కూడా మార్చాను ఇవాళ. ఈ కాట్ కూడా చాలా చాలా పాతదే ఇది. నేను ఆల్మోస్ట్ బెడ్‌షీట్స్ వైట్ కాంబినేషన్‌లోనే తీసుకుంటా. ఎందుకో బాగా అనిపిస్తాయి. సాయంకాలం మొదలైన వాన రాత్రంతా కంటిన్యూస్‌గా పడింది. ఉదయం వచ్చేసరికి కార్ పైనంతా ఇట్లా గ్లాస్ పైన మిస్ట్ ఫార్మ్ అయిపోయింది. మీకు అక్కడ కనిపిస్తుందా? చంద్రుడు ఉన్నాడు ఆకాశంలో. పడమటి వైపేమో చంద్రుడు ఉన్నాడు. తూర్పు వైపేమో సూర్యుడు ఉన్నాడు. 2 ఒకేసారి ఇక్కడ ఉదయిస్తుంటే అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు. నేను ఎప్పుడు రైడర్ ఫ్లవర్‌ని పూజకు వాడలేదు. కానీ ఇవాళ పూజకు వాడాలని అనుకుంటున్నా. నేను చూసిన పువ్వుల్లో అందమైన పువ్వుల్లో ఇది కూడా ఒకటి. ఎంతో నచ్చుతుంది నాకు ఈ పువ్వు. ప్రతి పువ్వు భగవంతునికి పెట్టడంలో తప్పు లేదు అని అనిపిస్తది నాకు. ఈ పువ్వు వాడొచ్చు, ఈ పువ్వు వాడకూడదు అనేది నా ఉద్దేశం మాత్రమే. అటువంటిది ఉండదని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు వాటర్ ప్రూఫింగ్‌కి మెష్ వేసి కోట్ వేశారు. ఇప్పుడు మళ్ళీ పైన ప్లాస్టరింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. మీకు ఈ అబ్బాయి గురించి నేను ఒక మంచి విషయం చెప్పాలి. ఒక ఆవిడ వర్క్ చేయడానికి వచ్చింది. ఈమె కొడుకే అనమాట అబ్బాయి. అయితే లక్ష్మీనారాయణ బిస్కెట్ తింటూ ఆ అబ్బాయికి బిస్కెట్స్ తీసుకెళ్ళాడనమాట తినమని. అసలు ఆ అబ్బాయి ఎంత అడిగినా కూడా బిస్కెట్ తీసుకోలేదు. ఇక్కడ టమాటా బంతినారు తీసుకొచ్చాము. అవి నాటుకుంటూ మీకు ఆ అబ్బాయి గురించి విషయం చెప్తాను. అయితే ఆ అబ్బాయి ఎన్నిసార్లు అడిగినా కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ మీ అమ్మకెళ్ళి ఇవ్వు అని చెప్పి అన్నాడనమాట లక్ష్మీనారాయణ. అయినా కూడా తీసుకోలేదు ఆ అబ్బాయి. అయితే వాళ్ళ అమ్మ వస్తుంటే మేముండి ఏంటి బిస్కెట్ తిన్నాడా ఈ అబ్బాయి అని అడిగితే ఎందుకు తింటాడు అని అంటే మరి తీసుకోవట్లేదు అంటే ఆమె ఏమన్నదంటే నేను ఎప్పుడు కూడా వర్క్ చేసే ప్లేస్లో ఫుడ్ అడగొద్దు, తర్వాత మనీ అడగొద్దు అని చెప్పాను. అప్పటినుంచి ఎప్పుడు తీసుకోడు అని చెప్పింది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఇవ్వగానే వెంటనే తీసుకొని తిన్నాడు చూడండి. అప్పుడు అనిపించింది నిజంగా తల్లిదండ్రుల మాట పిల్లల మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని అన్నది. అసలు ఎంత మంచి విషయం ఆ అబ్బాయికి నేర్పిస్తే అసలు ఈవినింగ్ నేను పాలిస్తే కూడా నేను ఇవ్వగానే తీసుకోలేదు. వాళ్ళ అమ్మ వచ్చి తీసుకో అన్నాక తీసుకున్నాడు చూడండి. అంత మంచి మంచి విషయాలు పిల్లలకి చిన్నగున్నప్పటి నుంచే నేర్పిస్తే ఎంతో కొంత అయితే వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వింటారని నేను చెప్పడం లేదు, కానీ మంచి విషయాలు నేర్పడం అనేది తల్లిదండ్రుల మొట్టమొదటి బాధ్యత. నేను ఎన్ని రోజుల నుంచో చూస్తున్న బంతినారు నాకు రాజాపూర్లో ఇప్పుడు దొరికింది. సో నేను బంతినారు ఇంటి ముందు, తర్వాత అక్కడ ముందుకు చిన్న లాన్ కాదు, చిన్నగా అది మొక్కలు నాటుకునే ఏరియా లాగా పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ముందు రోజే మా అమ్మ మొత్తం కలుపు తీసి ఒక మడి రెడీగా పెట్టిందనమాట. శ్రీనివాస్ లేడు కాబట్టి మా అమ్మ ఏం చేసిందంటే ఇంకా ఎక్కువ టమాటా నాటుకోమని చెప్పి ఒక మడి రెడీ చేసి పెట్టింది, కల్పంతా తీసి. ఈ మడినే టమాటా బంతి 2 పెట్టుకుందామని ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడు.
మొత్తం ఈ మడంతా టమాటా నారు నాటుకోవడానికి 45 మినిట్స్ పట్టింది. బార్డర్స్‌కి బంతి నారు పెట్టుకుంటున్నా. ఆల్రెడీ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు తోటకూర వేసుకున్నాం కదా! ఆ తోటకూర కూడా బాగానే వస్తుంది. ఆ తోటకూర చుట్టూరా కూడా బంతి నారు పెట్టుకుంటున్నా. మళ్ళీ తర్వాత నిన్న ఈవినింగ్ వచ్చినప్పుడు ఆల్రెడీ పాత టమాటా మొక్కలు ఉన్నాయి కదా! దాంట్లో మొత్తం మెంతులు చల్లుకున్నాము. ఆ దాంట్లో కూడా బార్డర్ లాగా మొత్తము అక్కడక్కడ బంతి నారు పెట్టుకుంటున్నాము అనమాట. బంతి వేసుకుంటే పెస్ట్ రిపెల్లెంట్‌గా కూడా ఉంటాయి. పువ్వులు కూడా వస్తాయి. దసరాకంతా వస్తాయి అనే ఒక ఉద్దేశంతోటి బంతి కూడా పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చిక్కుళ్ళు వేసుకున్నా, బాగా మొలకలు వచ్చినాయి. అట్లనే పురుగు కూడా బాగానే వస్తుంది. ఇంకా ఏవైనా కషాయాలు తయారు చేయాలి. ఇంకా వర్షాలు కూడా కంటిన్యూస్గా వస్తుంటాయి కాబట్టి పురుగు బాగా అటాక్ అవుతుంది. మనం ఏదైనా కషాయం తయారు చేసి కొడతామన్నా కూడా అదంతా నీళ్ళు పడి పోతుంది కాబట్టి కొంచెం వర్షాకాలం మాత్రం కష్టమే. ఇంటి చుట్టూరా దశరథ గడ్డి అని అంటారు కదా, అది ఎక్కువ మొలిసింది. సో ఇవన్నీ కూడా మొత్తం కట్ చేసి ఆవులకు వేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను. ఈ గడ్డి ఆవులకు మాత్రం చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. అందుకోసం అని చెప్పి ఇది ఎప్పుడో సీడ్స్ తెచ్చాను కానీ ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకంగా అంటూ వేసింది ఏం లేదు. అదే సీడ్ పడి పొలమంతా మొలుస్తుంది. వాటిని మళ్ళీ ఆవులను ఎప్పుడైనా వదిలేసినప్పుడు తింటూ ఉంటాయి. లేదంటే ఇట్లా కట్ చేసి ఇస్తూ ఉంటాము. అంతేగాని బయట నుంచి సపరేట్ దానాలు అంటూ ఏమీ పెట్టం మేము ఆవులకి. అవి కూడా ఇమ్యూనిటీ పవర్ని వాటంతకు అవే బిల్డ్ చేసుకోవాలి కానీ మనం సపరేట్గా ఎక్స్ట్రా ఫుడ్లు ఎక్స్ట్రా ఇచ్చి వాటిని కూడా ఇమ్యూనిటీ పవర్ పోగొట్టకూడదు వాటికి కూడా మనము. నేను ఇక్కడికి కొన్ని రకాల ఆకులు తీసుకురావడానికని వచ్చాను. మీకు ఇక్కడ నేను కట్ చేస్తున్న ఆకు పేరు కుప్పి చెట్టు ఆకు అని అంటారంట. ఇంకా యాక్చువల్గా మరి ఇది ఇంకొక పేరు ఏంటంటే హరిత మంజరి అని కూడా అంటారంట. ఈ ఆకుని నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే ఆవులకు ఈ మధ్యలో వర్షాలు పడుతున్నాయి కదా, ఆవులకు ఈగలు విపరీతంగా వస్తున్నాయి. నేను న్యాచురల్ రెమెడీస్ కోసం వెతుకుతూ ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కర్షక మిత్ర అనే ఒక ఛానల్ ద్వారా నేను ఇది నేర్చుకున్నాను. ఇది కొంచెం వాళ్ళు చూపించిన దానికి నేను కొద్దిగా మాడిఫికేషన్స్ చేసుకుంటున్నాను. నేను ఇవాళ ఆవుల కోసం స్ప్రే తయారు చేసుకుంటున్నాను. న్యాచురల్గా ఉండే పువ్వుల మీద బటర్ఫ్లైస్ చూడండి ఎట్లా ఉన్నాయో. మనం వేస్తే వచ్చిన చెట్ల కంటే కూడా న్యాచురల్గా వచ్చిన పువ్వుల మీదనే ఉండడానికి అవి ఇష్టపడతాయి. అందుకే మనం ఇలాంటి గడ్డిని కూడా పొలంలో అప్పుడప్పుడు వదిలేస్తుండాలి. నీట్గా దున్నిచ్చి ఎప్పుడు అట్లా పెట్టడం వల్ల కూడా బటర్ఫ్లైస్ని కోల్పోతాం మనము. నేను ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అన్ని కట్టెల పొయ్యి మీద వండి రెడీ చేసింది. అసలైన నాటుకోడి అంటే ఇదే చూడండి. దీంట్లో బోన్సే ఎక్కువగా ఉంటాయి. టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందో. మేము లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవుల కోసం కషాయం రెడీ చేసుకుంటున్నాం. నేను వాడినవి ఏంటివి అన్నది ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆ కుప్పి చెట్టు ఆకులు వాడుతున్నాను. తర్వాత తులసి ఆకులు తీసుకున్నాను కొంచెం. తర్వాత వేప ఆకులు, తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయలు అంటాం కదా అవి. తర్వాత ఇవి వేప పండ్లు కూడా తీసుకున్నాం మేము. వేప పండ్లు నేను ఆ ఛానల్లో చూసే చేశాను ఇవి. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంతే. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాము. అవన్నీ యాడ్ చేసుకొని మొత్తం బాగా దంచి తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకొని స్ప్రే చేయమని చెప్పారు. నేను ఇది వీళ్ళు రోజు వాడమని చెప్తే ఒక 2 రోజులేమో వాడారు. కాకపోతే ఫస్ట్ డే అంతగా పోలేదంట ఈగలు, కానీ సెకండ్ డే మాత్రం కొద్దిగా బెటర్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వాడలేదు. నేను ఇవాళ మొత్తం ఆవులకి స్నానం చేయించి ఆవుల షెడ్ అంతా కడిగేసి
అప్పుడు ఇవి స్ప్రే చేద్దామని అనుకున్నాను. మేము ప్రిపేర్ చేసుకున్నది. ఇప్పుడు స్నానం చేయించాలి అంటే ఈ చిన్న కోడదూడే చాలా సతాయిస్తదనమాట. అందులో శ్రీనివాస్ కూడా లేడు. అందుకోసమని ఫస్ట్ చిన్నగా కొద్దిగా తడి చేసి చూస్తున్నా. కొద్దిగా అలవాటయితది గదా! ఇంకా నేను గూడా ఇంతవరకు ఎప్పుడు స్నానం చేయించలేదు. శ్రీనివాస్ వాళ్ళు చేయిస్తుంటే ఊరికే పక్కన ఉండడం, కొద్దిగా అట్లా రుద్దడం తప్పించి, కంప్లీట్‌గా స్నానం చేయించడం అనేది నేనెప్పుడు చేయించలేదు ఇంతవరకి. సో, ఇవాళ ట్రై చేద్దాము. కొద్దిగా నీళ్ళు అట్లా స్ప్రింకిల్ చేసి, కొద్దిగా మనం గూడా కొద్దిగా ఫ్రెండ్లీగా అలవాటు చేసుకుంటే ఏమనవేమో అని చూస్తున్నా. కాకపోతే బాగా అలవాటు పడింది. నేను ఏం భయపడలేదు. ఫస్ట్‌లో కొద్దిగా ఇట్లా నీళ్లు చల్లుతున్నప్పుడు కొద్దిగా దూరం పోయింది కానీ కొద్దిగా ఇంకా మనం అట్లా నిమురుతూ ఉంటే ఇంకేమనలేదు. బాగా చేయించుకుంది స్నానం మాత్రం. వరిగడ్డిని నీళ్ళల్లో బాగా నానిపి వాటికి స్నానం చేయిస్తే వాటికి మంచిదని రాములు ఎప్పుడు చెప్తుంటాడు. అందుకోసమనే ఇవాళ నేను కూడా వరిగడ్డి బాగా నానబెట్టి రుద్దుతూ ఉన్నాను. వాటికి న్యాచురల్ స్క్రబ్బర్ వచ్చేసి ఈ వరిగడ్డినే. మనం కూడా ఇప్పుడు న్యాచురల్ స్క్రబ్బర్ అని చెప్పేసి బీరకాయ పీచు అవి ఇవి వాడుతున్నాం కదా. ఇట్లా రుద్దుతూ ఉంటే వాటికి కూడా హాయిగా ఉంటుందో ఏమో, పాపం ఈగలు కరిచి మనం కొంచెం అట్లా రుద్దుతుంటే మంచిగా స్నానం చేయించుకుంది. అన్నింటికి ఈజీగా స్నానం చేయించినాం కానీ ఈ ఆవుకు మాత్రం అసలు స్నానం చేయించడం మా వల్ల కాలేదు. ఇంకా మల్లన్న గట్టిగా పట్టుకుంటే నేను నీళ్లు పోసాను. లేదంటే ఒక చేయితో పట్టుకొని ఒక చేయితో రుద్దడం అసలు అసాధ్యమైంది దీనికి మాత్రం. ఇంకా మల్లన్న బాగా గట్టి పట్టుకుంటే నేను ఇంకా తనని పట్టుకొని చేయించలేవులే అని. ఎందుకంటే తన ఏజ్లో పెద్దవాడు కదా, అసలు చేయించలేకపోతున్నాడు. అందుకోసమని నువ్వు పట్టుకో నేనే చేయిస్తాలే అని చెప్పి నేనే చేయించాను అన్నిటికీ స్నానం. ఆ రోజు ఆవుల షెడ్ కడగడానికి ఎంత ఇబ్బంది అయిందో. మేము జనరల్గా మోటార్ తీసుకొని వచ్చి ఆ సంప్ లాగా ఉంది కదా, చిన్న సంపు, దాంట్లో పైప్ పెట్టి మొత్తం కడిగేసేవాళ్ళము. కాకపోతే మోటార్ చిన్న ప్రాబ్లం అయ్యి ఆ రోజు మోటార్ తీసుకురావడానికి అవ్వలేదు ఇక్కడికి. ఇంకా నేనే బకెట్స్తో వాటర్ కొడతా ఉంటే మల్లన్న కొద్దిగా చీపురు తీసుకొని కొట్టాడు. ఆ రోజు ఆల్మోస్ట్ 23 to 25 బకెట్స్ ఆఫ్ వాటర్ మోసాను. ఆ రోజు బాడీ పెయిన్స్ మాత్రం విపరీతంగా వచ్చినాయి. అక్కడి నుంచి ఆ చిన్న సంపు దగ్గర నుంచి ఇక్కడికి మోసుకొని వచ్చాను. ఎందుకంటే ఇంకా ఈగలు ఎక్కువైపోతున్నాయి. కడగకపోతే ఇంకా అసలు మనం ఆ స్ప్రే చేసి కొట్టినా వేస్ట్ అని చెప్పి, ఆవుల షెడ్ నీట్గా లేకపోతే వేస్ట్ అని చెప్పి ఇంకా కడుగుదామని డిసైడ్ అయిపోయి పాపం తను కొద్దిగా రుద్దాడు. నేను మొత్తం నీళ్ళు బకెట్లతోనే మొత్తం కొట్టాను. మేము దంచి పెట్టుకున్న పల్పు కూడా 1 hour దాకా అందులో వాటర్లో బాగా నానబెట్టుకున్నాం. నానబెట్టిన తర్వాత మొత్తం వడగట్టుకుంటున్నాం. ఎందుకంటే స్ప్రే చేసేటప్పుడు కష్టమైపోతుందని చెప్పి మా దగ్గర చిన్న స్ప్రేయర్ ఏది లేకపోతే బాటిల్కి హోల్ చేసి పెట్టుకున్నాము. హోల్స్ చేసుకొని అట్లా స్ప్రే చేస్తున్నాను.
మా ఆవుకు తర్వాత చిన్న కోడదుడకి లంపీ స్కిన్ డిసీజ్ వచ్చిండింది. అయితే తనకి మెడ దగ్గర చూడండి మీకు కనపడుతుంటది. మెడ దగ్గర కొద్దిగా బ్లీడింగ్ అవుతుండింది. నేను ఈ స్ప్రే చేశాను. ఈ స్ప్రే చేసి అక్కడ బ్లీడింగ్ అవుతున్నా కూడా కావాలనే ఎక్కువ స్ప్రే చేశాను. చేసిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎళ్లి చూసేసరికి మొత్తం మాడిపోయి ఉండింది. చాలా బాగా పనిచేసింది. దానికి మాత్రం పుండ్లకి మాత్రం బాగా పనిచేసింది. అసలు ఈ ఈగలు మాత్రం మేబీ వీళ్ళు కంటిన్యూయస్‌గా కొత్తగా ఫ్రెష్‌గా దంచుకొని వాడింటే బాగా పోయేదేమో. నేను అదే అనిపించింది. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా కనీసం నేనున్నన్ని రోజులు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచి పోద్దామని అనుకున్నాను. ఎస్పెషల్లీ ఎందుకో ఈ కోడెకి మాత్రము హంప్ మీద ఎక్కువ ఈగలు ఉంటున్నాయి. ఆవులకంత ఉండట్లేదు కానీ మరెందుకో కోడెదూడకి మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందుకోసమనే బాగా చల్లాను తనకి మాత్రం ఎక్కువగా. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇక్కడి వరకే పెడుతున్నాను. నేను ఇంకా మేము మొత్తం మా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మేము చాలా పనులు చేసాము. ఆ రోజు నైట్ 9:30 వరకు పనులు జరిగాయి ఆ రోజు. సో మళ్ళీ ఈ వీడియో కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.